దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మనం నేను తీసుకుంటున్న అంశము క్రీస్తును నిర్లక్ష్యము చేయుట. అంటే క్రీస్తును నిర్లక్ష్యం చేయుట అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము చదవబడిన లేఖనము ప్రకారముగా నేటి క్రైస్తత్వము అనేక రకాలుగా మనము చాలా వరకు కొన్ని గమనిస్తూనే ఉంటాం. నేటి తరము క్రైస్తవులు గాని తమ యొక్క ప్రవర్తన యందు గాని నీతి మంతులం అనుకొని వారిలో ఉన్న అనీతిని కాస్త చూపించడానికి, ఆ అనీతి కాస్త నీతిగా వాళ్ళు దానికి రూపుదిద్దేందుకు, వాళ్ళలో ఉన్న అన్యాయమును న్యాయముగా చూపించేందుకు అనేకులు ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తును ఆయన యొక్క వాకును తృణీకరించి క్రీస్తు పట్ల నిర్లక్ష్యము చేసేవారు చాలా మంది మనకు అనుదినం ఎదురవుతూనే ఉంటాం. అలాంటి వారు దేవుని యొక్క సత్య మార్గము తెలియని వారుగా అనేకులను అనేక రకాలుగా భ్రమపరుస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇటు వారందరూ వారి యొక్క వాళ్ళ జీవితముల యందు క్రీస్తుని నిర్లక్ష్యం చేయవారుగానే వాళ్ళు కనబడతా ఉంటారు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనపడుతున్న పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అక్కడున్న సదుకాయులు. ముఖ్యంగా ఈ యొక్క 22వ అధ్యాయంలో ఈ యొక్క పరలోకకు సంబంధించిన ఈ యొక్క ఉపమానం అయిపోయిన తర్వాత ప్రభువు ఆ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత అప్పుడు పరిచయులు వెళ్ళినారు ఆయన దగ్గరికి. వెళ్ళేసి ఆయనను ఎలాగైనా తిక్కమక్క చేయాలని చెప్పేసి మాటల్లో పెట్టి ఆయన మాటల ద్వారా ఆయన దిక్కించుకొని ఆ యొక్క రాజ్యానికి రాజద్రోహిగా ఆయనను ఒక ముద్రగా వేసి ఆయనను అక్కడి నుంచి శిక్ష వేయాలన్న వాళ్ళ తలంపులు పని అప్పుడు క్రీస్తు దగ్గరికి వాళ్ళు వచ్చినారు. వచ్చేసి దేర్ ఆస్ టు దెమ్, ఆయన చెప్తా ఉన్నారు, ఆయనను అడుగుతా ఉన్నారు ఏమని అని అంటే, బోధకుడా నువ్వు సత్యవంతుడు ఉండి దేవుని మార్గము సత్యముగా నువ్వు బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటము లేని వాడవని ఎరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే దేర్ యాక్సెప్ట్ యేసు ప్రభు ఎలాంటి సేవ చేస్తా ఉన్నాడు, ఎలాంటి కార్యాలు చేసినాడు, ఎలాంటి అద్భుతాలు చేసినాడు, వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. తన యొక్క చివరి దినములో చివరి వారంలో ఈ యొక్క క్రీస్తును ఏ రీతిలోనైనా వాళ్ళు పట్టించాలా, ఖచ్చితంగా శిల్వ మరణమా మరి ఎలాంటి మరణమైన పర్లేదు కానీ క్రీస్తు వాళ్ళ మధ్యలో ఉండొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న అన్యాయస్తులు అన్యాయాన్నిగా వాళ్ళ యొక్క హృదయాలలో కుట్రలు కుతంత్రాలు కపటమును నింపుకొని క్రీస్తును సిలువ వేయడానికి వాళ్ళ యొక్క ఛాయాశక్తులు వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ధరించిన ముసుగు ఏంటి అని అంటే, వాళ్ళు ఏదో మారు మనసు పొందిన వారుగా క్రీస్తు దగ్గరికి వెళ్ళి వారి యొక్క కపటమును వాళ్ళ హృదయంలో ఉంచుకొని పై మాటల ద్వారా దేవుణ్ణి ముఖస్థుతి చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ చూడడం కూడా నీవు సత్యవంతుడవై ఉండి నువ్వు సత్యవంతుడవై ఉన్నావని మేము ఎరుగుతున్నాం, దేవుని యొక్క మార్గము సత్యంగా నువ్వు బోధించుచున్నావని మేము ఎరుగుతున్నాం, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, మోమాటం లేకుండా నువ్వు చెప్పువాడుగా నువ్వు ఉంటున్నావయ్యా, ఇవన్నీ మేము ఎరుగుతున్నాం. కానీ నువ్వు ఒక విషయం మాకు చెప్పండి, ఏమి అని అంటే నీకేమి తోచుచున్నది? ఆ 17వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మీకు ఏమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపి. విచిత్రం ఏంటి అని అంటే, ఈ పరిచయులకు ఈ యొక్క హేరోదు కుటుంబస్తులకు అస్సలు పడదు, ఈ యొక్క హేరోదీయులకు అస్సలు పడదు. ఎందుకు అని అంటే ఈ పరిచయులు తన యొక్క సేవల యందు దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని బోధించి వారిపైన వీరు పరిపాలకులుగా ఉంటారు. హేరోదు రాజు తన యొక్క కుటుంబము తన వంశం వారిని ఆయన ఏం చేసినాడు అని అంటే, మన యొక్క బలాన్ని చూపించుకోవాలా, ఎవరైనా మనకు లోపల పన్నాగలు పన్నుతారేమో ఐగుప్తు దేశానికి అయినట్టుగా మళ్ళా మన విషయంలో కూడా వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్టెడ్ ఉంటాడు కాబట్టి మీరు వాళ్ళలో కలిసిపోయి మీరు ఏం చేస్తారు, వాళ్ళను మీరు పరిపాలించండి, అక్కడున్న లొసుకులు కానీ వాళ్ళు ఏం చేసినా మీరు నాకు తెలియపరచండి అని చెప్పి వారికి సంబంధించిన కొందరిని ఒక గుంపులో వాళ్ళు కలుపుతారు. కలిపినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ పరిచయాలకు వాళ్ళంటే ఎందుకంటే పక్కన ఉండి అన్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి దే డజంట్ హ్యావ్ టు ఎనీ ఫ్రీడమ్ అన్నమాట. ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు, ఏముండదు, కట్టు బానిసల్లాగానే వాళ్ళ యొక్క ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. కానీ యొక్క పరిచయులు యొక్క శాస్త్రుల యొక్క అధికారము వీరి యొక్క ఆహము ఓన్లీ వాళ్ళ యొక్క సొంత ప్రజల పైన ఉంటది కానీ అక్కడ రోమిల పైన ఉండదు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకు పడినప్పుడు క్రీస్తు నిమిత్తం మనం చూస్తా ఉన్నాం. లూకాసు వార్త 23:12 వచనాల్లో మనం చూస్తాం. అప్పుడు ఏమైతుంది అని అంటే, ఒకసారి నేను చదువుతాను. లూకాసు వార్త 23:12 వచనం. ఓకే 23:12 అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులై.
మనం చూస్తా ఉన్నాం. అంతకు వాళ్ళు శత్రువులుగా ఉన్నప్పుడు క్రీస్తు నిమిత్తం వీళ్ళు మిత్రులై ఉన్నారు. ఎందుకు అని అంటే క్రీస్తు వాళ్ళ మధ్యలో ఉండొద్దు. క్రీస్తు ఒకవేళ మెస్సయ్య అయితే ఇక్కడ హేరోదీయులకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పరిపాలనకు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళను పరిపాలిస్తున్న వీళ్ళందరిలో వాళ్ళ కింద ఉన్న యొక్క బానిసత్వాలకు వెళ్ళి మరొకసారి యొక్క ఇజ్రాయేల్ జనాంగము ఏమవుతారు? విడుదల పొందుతారు. అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు కూడా ఏం చేసినారు అని అంటే వాళ్ళతో చేతు కలిపినారు. ఇదిగో చూడు మెస్సయ్య అని చెప్పుకుంటూ నేనే క్రీస్తుని అని చెప్పుకుంటూ ఒకడు బయలుదేరినాడు, కాబట్టి వాడిని అంతం అందించాలని చెప్పేసి చాలా రకాలుగా వాళ్ళు ప్రయత్నించినారు. కాబట్టి అనేక రకాలుగా ప్రభును మాటల్లో పెట్టి, అనేక రకాలుగా దేవుణ్ణి మాటల్లో పెట్టి ఆ యొక్క మాటల ద్వారా ఆయనను మనము పట్టుకొని ఆయన ఏం చేయాలంటే అప్పుడు రాజద్రోహినన్నా అవుతాడు, ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా అవుతాడని చెప్పేసి వాళ్ళ యొక్క తలంపులు వాళ్ళు తలంచి ఉన్నారు. కానీ మనం చూస్తా ఉన్నాము చాలా రకాలుగా ప్రభును అనేక రకాలుగా లేఖనంలో కూడా కీర్తనకారులు చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. మనం చూస్తా ఉంటాము కీర్తన 56 5-7 వచనాలు మనం చూస్తాం. 5-7. దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నది. వారు గుంపు గూడి పోల్చియుందురు, నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదు. తాము చెయ్యు దుష్క్రియల చేత వారు తప్పించుకుందురా, దేవా కోపము చేత జనములను అనగొట్టుము అని చెప్పేసి అక్కడ కీర్తనకారుడు మొరపెట్టడం మనం చూస్తా ఉన్నాం. సేమ్ సిచ్యువేషన్ క్రైస్ట్ ఆల్సో హ్యాడ్ అనమాట. ఆయనకు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. ఎందుకు అని అంటే దేవుని యొక్క ప్రతి మాటను వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఆయనకు హాని చేయాలని ప్రతిసారి వాళ్ళు తలంస్తా ఉన్నారు. వాళ్ళు గుంపులు గుంపులుగా క్రీస్తు పైకి వస్తా ఉన్నారు. ఆయన ప్రాణంను తీయగోరుచున్నారు. వారు అడుగు జాడలు క్రీస్తు యొక్క అడుగు జాడలు కనిపెట్టుతున్నారు. అనుక్షణం ఆయన ఎంత వాళ్ళ మనుషులను పెట్టి ఏ క్షణము క్రీస్తు దొరికితే ఆ క్షణము అంచివేయాలని చూస్తూనే ఉన్నారు. మరి వాక్యానికి నిదర్శనమైన క్రీస్తు, వాక్యమైన క్రీస్తు నిమిత్తము తన నోటి నుంచి వస్తున్న వాక్యము, మీరు నీతివంతులుగా న్యాయవంతులుగా ఉండండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోనండి, మారు మనసు పొందండి, రాజ్యము సమీపిస్తా ఉంది కాబట్టి మీరు మారు మనసు పొంది సిద్ధంగా ఉండండి, అనేక రకాలుగా వాళ్ళను బోధిస్తూ సరి చేయడానికి వచ్చిన క్రీస్తు నిమిత్తము వాళ్ళు పంతున్న పన్నాగాలు ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క కీర్తన యందు ఏ రీతిలో బయలుపరుస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. అలాగే 2వ కీర్తన 2-3 వచనాలు కూడా మనం చూస్తాం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మనము హేరోదును పిలాతును మనం ఉంచుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన యొక్క అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు మాట మనం చూస్తా ఉన్నాం. అలాగే లూకాసు వార్త 11:53-54లో కూడా ఒక చక్కటి మాట. అంటే చూడండి ప్రభువు ఆ యొక్క పరిచయులతో శాస్త్రులతో ఏ రీతిలో ఆయన అంటా ఉన్నాడంటే ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనా పట్టుకొనుటకు పోల్చి వదుకుచు చాలా సంగతులను గురించి ఆయన మాట లాడింప సాగింది. ఈ యొక్క తలంపులతోనే వాళ్ళు ప్రభుని యొక్క క్వశ్చన్ అడిగినారు. అయ్యా నువ్వు సత్యవంతుడు అని ఎరుగుతున్నాము, దేవుని యొక్క రాజ్యమును మోమాటం లేకుండా నువ్వు బోధిస్తా ఉన్నావు, అయితే నువ్వు ఒక మాట మాకు చెప్పండి. అకార్డింగ్ టు దేర్ ఆస్ట్ లూకా చాప్టర్ 11:53-54లో రాయబడినట్టుగా దేవుని అడుగుతా ఉన్నారు ఇక్కడ ఏమని అనంటే, నీకేం దోస్తుందో నువ్వు నిజం చెప్పు. ఒకవేళ ప్రభు ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్లయితే కైసర్ తమ చక్రవర్తిగా ఉన్న రోమీయులు, రోమ సామ్రాజ్యానికి చెందిన జనులు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ వారి దగ్గర పన్నులు వసూలు చేసేవారుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రభు వీళ్ళు చిక్కు పెట్టేది ఎట్లా అంటే పన్ను కట్టకూడదు అని యేసు అంటే రాజద్రోహి ఆయనను నిలవబెట్టవచ్చు. ఒకవేళ పన్ను కట్టాలి అని చెప్తే ఇజ్రాయేలు ప్రజల స్వతంత్రతకు వ్యతిరేకంగా రోమన్ వారి పక్షాన ఉన్నాడని నేరం మోపవచ్చు అన్న తలంపులు వీళ్ళు కలిగి ఉన్నారు. ఎస్, ఈ 2 తలంపులు వాళ్ళు ఉన్నారు. అక్కడ రాజద్రోహిగా అయినా అవుతాడు, కట్టొద్దు అని అంటే, కట్టాలి అని అంటే తన సొంత జనాంగమైన ఇజ్రాయేలుకు ఏమవుతాడు, ఆపోజిట్ పర్సన్ గానన్నా వాళ్ళ కనబడతాడు. అంటే రోమన్ కి సపోర్ట్ ఇస్తున్న వాడిగానన్నా కనబడతాడు అని చెప్పేసి వీళ్ళు ఆ తలంపులు కలిగి ఉన్నారు. అందుకే పౌలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఆయనకు ఎదురైనప్పుడు రోమీలకు రాసిన పత్రిక 13:6-7 ఆయన అంటాడు, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉండురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడు.
ఎవని ఎడల భయముండ వలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మాన ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అని చెప్పి పౌలు కూడా చెప్తారు. సేమ్ ఇక్కడ ప్రభు చెప్పినట్టుగానే ప్రభు చెప్పిన యొక్క మాటను పౌలు కూడా తన యొక్క పరిచర్య యందు అక్కడ వినియోగించుకుంటారు. అయితే ఇక్కడ ప్రభు అంటాడు, ఇక్కడ ఒక చక్కటి మాట ఆయన ఏమంటాడు అంటే, యేసు వారు చెడుతనాన్ని ఎరిగి 18వ వచనంలో వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు. చూడండి వాళ్ళ యొక్క ప్రశ్నలు. ఈ 15 నుంచి మనం చూస్తాం 36 వరకు వాళ్ళు 3 ప్రశ్నలు అడుగుతారు. సదుకాయలు చాలా క్లిష్టమైన ప్రశ్నలు, అసలు దేవుని బోధకు వ్యతిరేకమైన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ప్రభు వారి నోళ్లను 44వ వచనంలో ఆ యొక్క ప్రశ్నతోనే మోయించినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిలో ప్రభు అంటా ఉన్నాడు, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చి, అప్పుడు ఆయన ఈ రూపమును ఈ పై వ్రాతయు ఎవరు అని అడుగగా వారు కైసరు. అందుకైనా అలాగైతే కైసరువి కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. అగైన్ దేవుని యొక్క జ్ఞానమును వాళ్ళు రుచి చూస్తున్నారు, కానీ దే నెవర్ రియలైజ్డ్ అన్నమాట. వాళ్ళకు ఒక గ్రహింపు లేకుండా పోయింది. దేవుని యొక్క మాటలను, ఆయన యొక్క జ్ఞానంతో కలిగిన యొక్క మాటలు వాళ్ళు వింటా ఉన్నారు, కానీ దేవునిలో ఉన్న యొక్క సత్యమును, ఆ జీవమును, ఆ మార్గమును వాళ్ళు చూడలేకపోయినారు. వాళ్ళు ముఖస్థుతి చేస్తున్నారు. వచ్చి 16వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క ముఖస్థుతి ఎలా ఉంది అని అంటే, అక్కడున్న ఏరోదీయులు ఆ యొక్క పరిచయ శిష్యులు వచ్చి క్రీస్తును శోధిస్తా ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా ముఖస్థుతి చేస్తా ఉన్నారు, కానీ క్రీస్తు యొక్క మొహానికి వాళ్ళ యొక్క దుర్వాసన వెళ్తా ఉంది వాస్తవానికి చెప్పాలి. ఎందుకు అనంటే ఆయన సమస్త హృదయాలను ఎరిగినవాడు. ఎందుకు అనంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్తు జ్ఞాని అయి ఉన్నాడు. సమస్తుల హృదయాలను కలిగిన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుగానే తలంచినాడు. మనం చూస్తాం ఆయా సందర్భాల్లో పరిచయుల యొక్క తలంపులను ముందుగానే ఆయన గ్రహించినట్టుగా. మత్తయి సువార్త 9:4, 12:25, లూకా సువార్త 6:8, 9:47, 11:17, యోహాను సువార్తలో కూడా యోహాను రాస్తా ఉన్నాడు 2వ అధ్యాయము 24-25 వచనంలో. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి సాక్ష్యం ఇయ్యనక్కర లేదు అని మనం అక్కడ చూస్తాము. ఆయన సమస్తుల అంతర్యమును ఎరిగిన దేవుడుగా ఆయన మనకు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు సంఘంలో విశ్వాసులుగా, సంఘంలో ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న వారిగా చాలా రకాలుగా మన యొక్క బలహీనతలను, మన యొక్క తప్పిదములను మనం దాచిపెట్టి దేవుని యొక్క మనం ప్రార్థన యందు అనేకమైన గొప్ప గొప్ప మాటలు మనం వినియోగించి ముఖస్థుతి చేయొచ్చు. కానీ ఆ యొక్క ముఖస్థుతి కాస్త దేవుని యొక్క దృష్టికి వెళ్ళేసరికి అది దుర్వాసన కనబడితే మరి మన పరిస్థితి ఏమై ఉన్నదని మనం గ్రహించాలి. ఎందుకనంటే నేటి సంఘాలలో అనేక మంది పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. విచిత్రము చూడండి, ఈ రోజుల్లో నిజంగా చెప్పాలి అని అంటే మన గ్రూపులో ఉన్న పెద్దల యొక్క జనరేషన్ లాస్ట్ అని నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో, దేవుని యొక్క వాళ్ళు కలిగిన ఆసక్తిలో మా తరం వాళ్ళకు, మేబీ మా తరం వాళ్ళకు, ఇక మా కింది తరాల వాళ్ళను చూడాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు పెద్దలుగా ఉంటున్నారో వారికే ఆ యొక్క భక్తి ఆత్మీయ స్థితి పరిమితం అయిపోతుందేమని చాలా సార్లు బాధ కలిగే విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రెసెంట్ డేస్ అలా మూవ్ అవుతా ఉన్నాయి. అందుకే ప్రభు అంటా ఉంటాడు ఐజయా చాప్టర్ 1:19 and 20, అక్కడ మనం చూస్తా ఉన్నాము. ఆయన ఏమంటాడంటే యెషయా ప్రవక్తతో, ఒక్కసారి నేను చదువుతాను, 19-20 వచనాలు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవుదు. యెహోవా ఈలాగునని సెలవిస్తున్నారు. చూడండి, ప్రవక్త అంటా ఉన్నాడు ఇజ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశం, మీరు దేవుని యొక్క వాక్యమును వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలరు, లేకపోతే ఖడ్గము పాలవుదురు. ఇలాగనే యెహోవా సెలవిచ్చుచున్నాడని ఈ యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏం చేయాలంటే, చాలా రకాలుగా ప్రకృతి పరంగా, ఈ లోక పరంగా అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సముద్రంలో ఏదో అవుతా ఉందని అంటారు, ఎక్కడో సునాములు అంటున్నారు, అగ్ని ద్వారా అనేకమైన పట్టణాలు కాలిపోతా ఉన్నాయి, అడవులు కాలిపోతా ఉన్నాయి.
రోజు ఒకటి మనము కొత్తగా చూస్తా ఉన్నాం. ఆయన రాకడ సూచనలు మన కంటి ముందు ఉంటున్నాయి. కానీ మన ఆత్మీయ స్థితిని బలపరుచుకునే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే అనునిత్యము ఇక్కడ పరిచయులు దేవుడు చేస్తున్న ప్రతి కార్యము తెలుసు, ప్రతి అద్భుతాలను వాళ్ళు కంటితో చూస్తా ఉన్నారు. అనుక్షణము దేవుని యొక్క అద్భుతము వాళ్ళకు కీడుగా కనిపించింది. దేవుడు చేస్తున్న సూచక క్రియలు వాళ్ళ కంటికి ఇంపుగా లేవు. ఆ అద్భుతాలు కానీ అవి ఏమీ లేవు. నేటి తరంలో కూడా ఎవరన్నా చక్కగా ఆత్మీయ స్థితిలో ఉంటే పక్క క్రైస్తవునికే వాడు, ఎవరైనా దేవునికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పినా ఓర్చుకోలేని స్థితిలో ఉంటారు. అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఐజేయతో ఏమని చెప్తా ఉన్నాడు దేవుడు? నా మాట వినిన వేళ భూమి పైన ఉన్న మంచి పదార్థాలు మీరు పాలిస్తారా బాబు, లేకపోతే ఖడ్గము పాలవుతారు. మంచి పదార్థాలను అనుభవించడం అంటే ఆత్మ ఫలమును మనం కలిగి బిల్డింగ్లు కట్టుకొని కారులలో తిరగడం కాదు. భూమి నేటి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆత్మఫలమే, దాన్ని మించిన ఆశీర్వాదం లేదు. అది క్రీస్తు ఏ రీతిలో అయితే తన ఆత్మ ఫలాన్ని ఫలించి ఈ ప్రపంచ మానవాళికి పంచినాడో అలాంటి ఫలంలో మనం అందరం పాలిభాగస్తులం కావాలనేది ఆయన ఆశ. కాబట్టి ఇక్కడున్న వీళ్ళందరూ వాస్తవాన్ని చూస్తా ఉన్నారు. చూడండి ఆ 16వ వచనంలో బోధకుడా నువ్వు సత్యవంతుడవై ఉన్నావు, దేవుని యొక్క మార్గము సత్యముగా నువ్వు బోధించుచున్నావు అని మేము ఎరుగుతున్నామయ్యా. ఎవరిని నువ్వు లక్ష్య పెట్టవు, మోమాటం లేని వాడుగా నువ్వు ఉంటున్నావు. వాస్తవాన్ని చెప్పాలి అంటే నేటి తరంలో చాలా మంది సేవకులు కూడా మోమాటం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళకు కూడా ఎదురయ్యే సిచ్యువేషన్ ఇట్లనే ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఏ సేవకుడు కూడా సంతోషంగా దేవుని యొక్క వాక్యం చెప్పే దినాలు లేవు. ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్పే అవకాశాలు ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రతి సేవకుడు ఉంటా ఉన్నాడు అని అంటే మరి ఆ సంఘంలో పరిచయులు ఉంటున్నారా, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉంటున్నారా, యాజకులు ఉంటున్నారా? క్రీస్తు నిమిత్తం ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్యారెక్టర్ మరి సంఘాలలో ఉంటారేమో. ఎస్, ఇది దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యమును మనం ఏ రీతిలో అయితే రిసీవ్ చేసుకుంటామో దానిని బట్టి మనలో జీవం ఉంటుంది. ఎందుకంటే సాతానుని దేవుడు కూడా తన వాక్ ద్వారానే జయించినాడు. మత్తయి సువార్త 4. వాడు వచ్చినాడు, నీకు ఆకలి ఉంటే బండలను రొట్టెలుగా చేసుకున్నాడు, నువ్వు నాకు సాగిలపడు, ఈ కంటి కనిపించేదంతా నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఒకవేళ దేవుని కుమారుడు అయితే గోపురం ఎక్కి దుంకు, దేవదూతలు వచ్చి నేను కాపాడుతాడు అంటున్నాడు. అలాంటి విషయంలో దేవుడు తన వాక్ ద్వారానే ఆ సాతాన్ని జయించినాడు. దాని యొక్క నోరును పిసికేసినాడు. సంతానాన్ని వెనుకకి పొమ్ము, నీకు ప్రభు అయిన దేవుడు నువ్వు ఏ రీతిలో శోధిస్తున్నావు అని చెప్పినప్పుడు వాడి నోరు మళ్ళీ తెరవాల. ఈ రోజు కూడా మనం ఆలోచించాలి, సత్యవంతుడైన దేవుణ్ణి మన ఆత్మీయ స్థితిని కట్టుకొని మనం స్తుతిస్తున్నామా, లేకపోతే మనలో ఉన్న దోష క్రియల నిమిత్తం వాటిని దాపెట్టుకొని ఆ యొక్క దోష క్రియలు కనబడకుండానట్లుగా అవి మనుషులకే కనబడవేమో కానీ యోహాను సువార్తలో మనం చూస్తా ఉన్నాం కదా, మనుషుని అంచారమును ఎరిగిన దేవుడు అంట, వాళ్ళ హృదయాలను ఎరిగిన దేవుడు, వాళ్ళ తలంపులను ఎరిగిన దేవుడు, మనిషి యొక్క జీవన శైలిని ఎరిగిన దేవుడు. ఇలాంటి దేవుని మనం నమ్ముతా ఉన్నాం కాబట్టి మన ప్రవర్తన యందే కాదు, మన ఆత్మీయ స్థితి, మన శరీర క్రియలు, మన మార్గాలన్నిటినీ క్రీస్తుకు మహిమకరంగా మార్చాలా. అలాంటి స్థితి లేకుండానే ఈరోజు క్రీస్తుకు దూరమై క్రీస్తును నిర్లక్ష్యము చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైనాను మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించే వాళ్ళు కరువు అయిపోయినారు, ప్రార్థించే వాళ్ళు కరువు అయిపోయినారు, వాక్యం చెప్పే వాళ్ళు కరువు అయిపోయినారు. నేను అనుకుంటున్నాను అంత్య దినాల్లో వాక్యము కరువు అవును, వాక్యం అనేదే కనబడదని చెప్పి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మేబీ బోధించే వాళ్ళే ఉండరేమో, ప్రార్థన చేసే వాళ్ళు ఉండరేమో. వాక్యం ఉంటది, వాక్యము జీవము కలిగినది, ఆ వాక్యానికి అంతం ఉండదు. కానీ దాన్ని బోధించేవాడు సిద్ధంగా ఉండకపోవచ్చు, బోధించే గొంతులను నొక్కే వాళ్ళు లేవచ్చు. ఈరోజు సంఘాలు కూడా క్రీస్తుకును నిర్లక్ష్యం చేస్తున్న ఆ యొక్క దిగజారిన స్థితికి వెళ్ళిపోయింటనే మనం అర్థం చేస్తాం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, ఈ యొక్క పరిచయులు వీళ్ళను పోలి మనం ఉన్నామా, లేకపోతే మన ఆత్మీయ స్థితిని దేవునికి మహిమకరంగా మనము కట్టుకొని ఆయన నిమిత్తము ఆయన నిర్లక్ష్యము చేయకుండానట్టుగా అనునిత్యం ఆయనతో సహవాసం చేస్తూ అనేకులకు మాదిరికరంగా ఉన్నామా అన్న ఒక ఆలోచన మనం చేసుకుందాం. ఒకవేళ ఇట్టి స్థితి యొక్క పరిచయులు దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వారుగా ఉంటున్నారు, కానీ క్రీస్తుని నిర్లక్ష్యం చేసినారు, ఆయనను చాలా శోధించినారు, చాలా బాధ పెట్టినారు.
మేబీ వాళ్ళలాగా మన ప్రవర్తన ఏందో దేవుడికి మనం వ్యతిరేకంగా ఉండకపోవచ్చు. కానీ మన వేషధారణ, మనలో ఉన్న కపటము, మనలో ఉన్న ఈర్ష, క్రోధము, కామము, రోధము, ఇవన్నీ అనేకమైనవి ఈ పరిశీలనలకు గుర్తు. వాళ్ళకు నిదర్శనమైనవి ఇవన్నీ. అవన్నీ మనలో ఉన్నప్పుడు కూడా మనం ప్రభువును శోధించే వారిగానే ఉంటాం. కాబట్టి జాగ్రత్త. ప్రభువును శోధించకుండానట్లుగా ఆయన నిర్లక్ష్యం చేయొద్దు. క్రీస్తును మహిమపరచులాగున మన జీవితాలు కట్టుకోవాలి. ప్రభు పేరట మీ అందరిని మనవి చేస్తా ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాం.